సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఇప్పుడు మనకి చలికాలం మొదలైంది. చాలా చల్లగా ఉంటుంది. చలికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా డైట్ పరంగా గానీ, ఎందుకంటే అసలే చల్లగా ఉంది. మనకి మంచినీళ్ళు పెద్దగా తాగాలని అనిపించదు. కానీ తప్పకుండా మంచినీళ్ళు తాగాలి. ఎందుకంటే చల్లగా ఉన్నా కూడా వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకుని మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగడము అనంటే కనీసం ఒక 3 లీటర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 లీటర్స్ వరకు తీసుకోండి. ఇంకొకటి తొందరగా జలుబు చేయడం, లేకపోతే ఇంకా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి. తుమ్ములు రావడం, అలెర్జీస్, ముఖ్యంగా అలెర్జీస్, తర్వాత ఆస్తమా పేషెంట్స్, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ సైనస్, మైగ్రేన్ ఇలాంటి వాళ్ళందరికీ ఈ వింటర్‌లో బాగా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం యోగాలో ఇలాంటివి రాకుండా మనము ఏం చేయాలి అనంటే, మీకు మంచి ముద్ర ఉంది. శ్వాస ముద్ర అని అంటామట. మీరు శ్వాస ముద్ర ప్రాక్టీస్ చేయాలి. శ్వాస ముద్ర చేస్తే మనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే ఆస్తమా గానీ, లేకపోతే అలెర్జీస్ గానీ, లేకపోతే దగ్గు, జలుబు ఇలాంటివన్నీ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తగ్గుతాయి. సో, శ్వాస ముద్ర ఎలా చేయాలి? మీరు 2 చేతులు మీ చిటికెన వేలు ఈ బొటన వేలు దగ్గర ఇక్కడ పెట్టుకోండి. ఈ ఉంగరం వేలు ఉంది కదా! ఈ బొటన వేలు మధ్య గీత ఉంది కదా! అక్కడ పెట్టండి. ఈ మధ్య వేలు ఈ బొటన వేలుకి పెట్టాలి. చూపుడు వేలు ఒక్కటి ఇట్లా స్ట్రెయిట్ ఉంటుంది. ఈ చేయి కూడా అంతే ఇలా పెట్టాలి. ఇలా. సో, ముద్ర ఇలా 2 మోకాళ్ళ మీద ఉంచుకొని, కళ్ళు మూసుకొని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. ఇలా ఈ ముద్ర చేయడం వల్ల ఒక 3 మినిట్స్ గానీ, 5 మినిట్స్ చేయడం గానీ, ఏమైనా ముక్కు బ్లాక్ అయినా, తర్వాత మనకి శ్వాస సరిగ్గా లేకపోయినా, ఆయాసంగా ఉన్నా కూడా ఈ ముద్ర చేస్తే మీకు ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ వస్తది. ఒక 3-5 మినిట్స్‌లోనే రిలీఫ్ వస్తది. ఒకవేళ మళ్ళీ బ్లాక్ అయితే మళ్ళీ చేయండి. బాగా ఆయాసంగా ఉంటే మళ్ళీ చేయండి. అంటే ఎన్ని సార్లైనా చేయొచ్చు. మీకు ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ని సార్లైనా చేయొచ్చు. లేదా ప్రొద్దున్న ఒక 5 మినిట్స్, మధ్యాహ్నం 5 మినిట్స్, సాయంకాలం 5 మినిట్స్ చేయండి. దీంతో పాటుగా మనకి విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ శీతాకాలంలో మనకి కార్తీక మాసంలో మనం ఉసిరి చాలా చాలా మనకి పవిత్రమైంది. మనం ఉసిరి చెట్టుకి పూజ చేస్తాము, ఉసిరి దీపాలు పెడతాము, అలాగే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తాము. ఇవన్నీ కూడా కార్తీక మాసంలో మనం చేస్తాం. అలాగే ఈ ఉసిరికాయలు కూడా మనకి ఈ చలికాలంలో బాగా దొరుకుతాయి. పెద్ద ఉసిరి ఉంది కదా! ఆ ఉసిరిలో మనము ఆ ఉసిరికాయని రోజు మనం తినాలి. ఒక ఉసిరికాయ తింటే చాలు. ఒక చిన్న మామూలుగా ఉసిరికాయ రాతి ఉసిరి అంటాం. అది ఒక్కటి తిన్నా సరిపోతుంది. లేదు మనం ఆ ఉసిరికాయ తినలేము అది అని అనుకుంటే, దాన్ని మనం డైరెక్ట్‌గా ఒక పచ్చడిలాగా చేసుకోవచ్చు. అంటే పచ్చడంటే మళ్ళీ మీరు నూనెలో వేపించి ఆవకాయలాగా అలా పెట్టకండి. సో, దాన్ని గింజ తీసేసి చక్కగా ఉప్పేసి బాగా దాన్ని దంచి కాస్త ఎండలో పెట్టుకొని దాన్ని ఒక జాడీలో గానీ, ఒక కుండలో గానీ పెట్టుకుంటారు. అది రోజులంటే ఒక సంవత్సరం తర్వాత నల్లగా అయిపోద్ది. అందుకని దాన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారు. ఇది ఎంత కాలం ఉంటే అంత ఔషధ గుణాలు పెరుగుతాయన్నమాట. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అలా కూడా ఉంటుంది ఈ పచ్చడి. అది చూడ్డానికి అలా ఉంటుంది గట్టిగా అయిపోయి. కానీ దాన్ని తీసుకొని కొంచెం మనం తాలింపులాగా పెట్టుకొని కాస్త మనకు కావాల్సిన కరివేపాకు, కొత్తిమీర కొంచెం అట్లా వేసుకొని, జీలకర్ర అలా వేసుకొని, తాలింపులాగా పెట్టుకొని, రోజు అన్నం తినేటప్పుడు కొంచెం అంత పచ్చడి మొదటి ముద్దలో గనక మీకు తింటే మీకు కావలసిన విటమిన్ సి చాలా పుష్కలంగా వస్తుంది. మీ చర్మము మంచిగా నిగనిగలాడాలన్నా, అలాగే జుట్టు కూడా బాగుండాలన్నా, మనకి తర్వాత పూర్తిగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా డ్రైనెస్
ఎంత మాయిశ్చరైజర్ రాస్తూనే ఉంటారు, రాస్తుంటారు, అయినా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి మీకు. మీరు శ్వాసముద్ర చేస్తూ, అలాగే ఊసిరిని అంతేగాని ఊసిరి పొడి ఎక్కువ కలుపుకొని తాగేయడము, ఆమ్లా పౌడర్ అని చెప్పేసి అలా ఎక్కువ వాడకండి. ఎందుకంటే ఉసిరిని ఎక్కువ వాడినా కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని ఫ్రెష్‌గా మనం తినడానికే ప్రయత్నం చేయాలి. రోజుకి ఒక ఉసిరికాయ అంతవరకు మీరు తీసుకుంటే సరిపోతుంది. మనకి మంచి సీజన్ కాబట్టి ఈ సీజన్‌లో, ఈ చలికాలంలో ఇది తినాలి. అలాగే ప్రాణాయామము మీరు రైట్ నాస్ట్రిల్ ఎక్కువ వాడండి. ఎవరికైతే చల్లగా ఉందో, చలి ఎక్కువగా అనిపిస్తుందో, లేదా ఎక్కువ తొందరగా జలుబు చేయడము, తొందరగా పాదాలు, చేతులు అన్నీ కూడా చల్లగా అయిపోవడం, చాలా డల్‌గా ఉండడం. ఎందుకంటే శీతాకాలంలో ఎలా ఉంటుంది అంటే, చాలా కొంచెం డిప్రెషన్స్ అలాంటివి ఎక్కువవుతాయన్నమాట. మనకి ఎప్పుడు లేని బాధ, ఎప్పుడు లేని సమస్యలు అప్పుడే గుర్తొచ్చి బాధపడుతూ ఉంటామన్నమాట. బికాస్ ఆఫ్ ఏంటంటే వెదర్ అలా ఉంటుంది కాబట్టి మనకి ఆ చల్లని వాతావరణంలో మనకి ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది. కాబట్టి యాక్టివ్‌గా ఉండాలి. మనం యాక్టివ్‌గా ఉండాలి అనంటే ఏం చేయాలంటే సూర్యనాడిని యాక్టివేట్ చేయాలి. సూర్యనాడి అనంటే కుడి ముక్కు. కుడి ముక్కు అంటే సూర్యనాడు డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ నావెల్ మాట. అదే చంద్రనాడి అంటే ఎడమ ముక్కు. ఎడమ ముక్కు నాడి చంద్రనాడి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ మైండ్. సో మీరు సూర్యనాడిని యాక్టివేట్ చేశారనుకోండి, ఈ చలికాలంలో వచ్చే సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు అంటే ఈ ఆలోచనలు. మనకు చాలా డిప్రెషన్‌గా ఉండడం, డల్‌గా ఉండడం, నాకు ఇంకా ఏమీ కాదేమో, నేనేమీ చేయలేనేమో, ఏది చేసినా నాకు ఇలానే ఉంటుంది, నాది ఇంతే, నాకేం కలిసి రావట్లేదు, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి. సో అలా ఉండకూడదు అనుకుంటే మనం సూర్యనాడిని కనుక యాక్టివేట్ చేసుకోవాలి. అంటే మనకు శారీరకంగా కానీ, మానసికంగా కానీ డల్ అయినప్పుడు సూర్యనాడిని యాక్టివేట్ చేస్తే మనకి ఇమీడియట్‌గా బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది సింపుల్ ప్రాణాయామం, సూర్యభేద ప్రాణాయామం అని కూడా అంటాం మనం. సో లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో అలా ఉంచండి. మీ రైట్ హ్యాండ్ నాసికా ముద్ర అంటే మీ చూపుడు వేలు, మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసి కళ్ళు మూసుకుని కుడి ముక్కు ముందుగా ఎడమ ముక్కు మూయండి. కుడి ముక్కుతో శ్వాస తీసుకోండి. కుడి ముక్కుతోనే వదలండి. ఓన్లీ కుడి ముక్కుతోనే తీసుకోవాలి, కుడి ముక్కుతోనే వదలాలి. ఇలా మీరు 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఈ ప్రాణాయామం అలానే కంటిన్యూ చేయండి. ఇది సూర్యభేద ప్రాణాయామం. మనకి సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది, ఆ చలి తగ్గుతుంది, మన లంగ్స్ కూడా క్లియర్ అవుతాయి. మనకి ఆ లంగ్స్‌లో ఆ ఫ్లమ్ అనేది చేరకుండా ఉంటుంది. ఊరికే ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తలనొప్పి, అలర్జీ, కళ్ళంట నీళ్లు గారడం ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే చాలా అసలు మాకు ఈ చలికి అసలు నా వల్ల కావట్లేదండి. ఇంకొంతమంది ఇన్‌హేలర్ కూడా వాడతారు. ఆయాసం ఉండి ఇన్‌హేలర్ కూడా వాడుతూ ఉంటారు. అంటే మెడిసిన్స్ మీద ఉంటారు. అయినా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యాంగ భస్త్రిక చేయండి. భస్త్రిక ప్రాణాయామం సూర్యాంగ భస్త్రిక. సూర్యాంగ భస్త్రిక అంటే ఏం లేదు, ఇలానే ఎడమ ముక్కు మూసి ఓన్లీ కుడి ముక్కుతోనే. భస్త్రిక అంటే తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం అన్నమాట. కొంచెం ఫాస్ట్‌గా చేస్తాం. ఇలా కంటిన్యూస్‌గా ఫస్ట్ చేసేటప్పుడు ఒక 30 టైమ్స్ చేయడం. తర్వాత మెల్లగా 60 టైమ్స్ వరకు చేసుకోవడం. అంటే ఇన్ అండ్ ఔట్. జస్ట్ ఇన్, ఔట్. అంతేగాని లోపలికి తీసుకోవడం, మళ్ళీ లోపల నుంచి వదలడం చేయకూడదు. భస్త్రిక ఓన్లీ జస్ట్ ఇన్, ఔట్, ఇన్, ఔట్. భస్త్రి అంటామట. ఇలా ఉంటుంది భస్త్రి. సో ఇన్ అండ్ ఔట్ చేయాలి. ఓన్లీ కుడి ముక్కుతోనే చేయాలి. కుడి ముక్కుతోనే చేస్తే దీన్ని సూర్యాంగ భస్త్రిక అంటారు. సో బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు సూర్యాంగ భస్త్రిక కూడా ఒక 3-5 నిమిషాలు చేసుకున్న తర్వాత అప్పుడు సూర్యభేద ప్రాణాయామం కూడా చేయండి. ఈ 2 చేయడం వల్ల మీకు ఈ చలికాలంలో వచ్చేటువంటివి రాకుండా ఉంటాయి. అలాగే మనకి ఆ బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఎందుకంటే చలికాలంలో నోటికి ఆకలి ఎక్కువ. కళ్ళకి, నోటికి ఆకలి ఎక్కువ ఉంటదన్నమాట. చల్లగా ఉంది, బాగా మంచి వేడివేడిగా తిందాము అని అనిపిస్తుంది. కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ అంత యాక్టివ్‌గా ఉండదు. దా అరగడం గానీ చాలా మందంగా ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ ప్రాణాయామాలు 2 చాలా బాగా ఉపయోగపడతాయి. చలికాలంలో చన్నీళ్ళు స్నానం మంచిదా? ఇది చాలామంది అడుగుతున్నారు. చలికాలంలోనే కాదు, అన్ని కాలాల్లో కూడా చన్నీళ్ళ స్నానం మంచిది. అన్ని కాలాల్లో కూడా. చలికాలంలో ఇంకా మంచిది. ఆ స్నానం చేసేటప్పుడు చాలా చల్లగా ఉంటది గానీ, స్నానం చేసిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది బాడీలో. అసలు ప్రొద్దున్నే లెగిసి నదీ స్నానం గానీ, లేదా చెరువులో గానీ, లేదా కాలువల్లో గానీ, ఎప్పుడో తెల్లవారుజామున 3 తర్వాతే స్నానం చేసి, అలాగే 5 గంటలకు ముందే దీపం పెట్టుకొని, కార్తీక మాసం అంతా చక్కగా మంత్రం చేసుకొని, దీపం పెట్టుకొని, ఆ కార్తీక మాసం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా 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 మంచిది. అంటే మనకి ఈ కార్తీక మాసంలో అంత భక్తితో ఉంటారు. ఎక్కడికెళ్ళినా కూడా, ఏ ఊరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా ఇక్కడ మనకి అంత భక్తి అలా కనబడుతూ ఉంటుందన్నమాట. ఏదో ఒక రకమైన ఒక ఎనర్జీ. పొద్దున్నే జనాలంతా కూడా కళకళలాడుతూ ఉంటాయి. అన్ని గుళ్ళు గానీ, ఊళ్ళల్లో గానీ పొద్దున్నే లేవడం, స్నానాలు చేయడం, దీపాలు పెట్టుకోవడం, ఏదో ఒక చదువుకోవడం, పూజ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే మన బాడీలో ఎనర్జీ ఏదైతే ఉందో అది జనరల్‌గా చలికాలంలో చాలా మెల్లగా ఉంటుందన్నమాట. చాలా స్లో అవుతుంది ప్రాసెస్. డైజెస్టివ్ సిస్టమ్, ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ మనం అంటే జీర్ణాశయం. ఇది మందగిస్తుంది అని అంటారు ఆ చలికి. ఇలా చేయడం వల్ల, మనం భక్తితో చేయడం వల్ల ఇది యాక్టివేట్ అవుతుంది. డైజెషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం చన్నీళ్ళతో తలస్నానం చేస్తామో సెల్స్ అంటే మన లోపల శరీరం లోపల ఉన్న కణాలు యాక్టివేట్ అవుతాయి. మనం మన కణాలు ఎనర్జెటిక్‌గా ఉండాలి. వాటిని సెల్స్‌ని అంటే సెల్ హెల్త్ అని చెప్తూ ఉంటామన్నమాట. ఈ సెల్ హెల్త్ అనేది దాన్ని మనం చేయాలి అనంటే మన పెద్దవాళ్ళు అంటే మన యోగులు, ఋషులు అందరూ కూడా ఏం చేశారు అనంటే ఈ చలికాలంలో పొద్దున్నే లేచి నదీ స్నానాలు ఇప్పుడు నదులు ఇవన్నీ లేవు కాబట్టి పొద్దున్నే లేచి మనం గనక చన్నీళ్ళ స్నానం గనక చేస్తే సెల్ యాక్టివేట్ అవుతుంది. సెల్ రీజనరేట్ అవుతుంది. సెల్‌కి ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. ఆ సెల్ ఏమవుతుందంటే ఒక్కసారి ఇట్లా మనం చన్నీళ్ళు పోసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఇట్లా వేసుకుంటున్నప్పుడు ఇట్లా ఉలిక్కి పడతాం. ఎంత రోజు అలవాటున్నా ఆ జర్క్ ఇస్తామన్నమాట బాడీకి. అంటే అదొక షాక్ లాగా ఉంటుంది ఇట్లా చన్నీళ్ళు పోయగానే. సో, దాంతో ఆ సెల్ మీకు ఓపెన్ అయ్యి సెల్ యాక్టివేట్ అవుతుంది. సెల్ హెల్త్ బావుండాలి అనంటే మనకి అందుకే ఏం చేశారు అనంటే కార్తీక మాసం అంతా కూడా చన్నీళ్ళతో తలస్నానం చేయాలి రోజు. స్నానం చేసి మనం దేవాలయానికి వెళ్ళినా లేదా ఒక దీపం పెట్టుకున్నా కూడా మనకి పుణ్యం వస్తుంది అని చెప్తారు. ఎందుకు ఈ పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏముంది? మనం ఆరోగ్యంగా ఉండడం. మన శరీరం ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యంగా ఉండడమే మనం చేసుకున్న పుణ్యం. అందుకే మన పెద్దలు ఏం చేశారు అంటే ఇది ఒక సాంప్రదాయంగా ప్రతి సాంప్రదాయం వెనుక అలాగే మనం చేసే ప్రతి ఈ ఆనవాయితీ వెనక మనం ఏదైతే మన ధర్మం అని అంటున్నామో దీని వెనక ఆరోగ్యం ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో వెళ్ళాం, చేసేసాం, అది పెట్టేసాం, పూజ పెట్టేసి నాకు పుణ్యం వచ్చేసింది అని కాదు. దాని మీద ఫోకస్ చేయాలి. చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల మన సెల్ యాక్టివేట్ అవుతుంది అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి తెలుసు. కాబట్టి ఈ సీజన్‌లో, ఈ కార్తీక మాసంలో, ఈ నెలంతా కూడా చన్నీళ్ళ స్నానం చేయాలి అని అన్నారు. అన్ని రోజుల్లోనూ చన్నీళ్ళ స్నానం చేస్తే మంచిది. ఇప్పుడు ఇంకా మంచిది. చాలామందికి పడదు. చన్నీళ్ళు చేయగానే జలుబు వచ్చేయడం, లేకపోతే జ్వరం వచ్చేయడం, అమ్మో మాకు అస్సలు చన్నీళ్ళు పడవండి అని అంటారు. అంటే ఏంటి అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని చెప్పేసి. వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్‌ని వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీని కనుక ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే చన్నీళ్ళ స్నానం చేయొచ్చు.
ముఖ్యంగా చన్నీళ్ళ స్నానం ఎందుకు చేయమని చెప్తామంటే, మన సెల్ హెల్త్ అంటే మన కణం లోపల ఉన్న కణ ఆరోగ్యం పెరుగుతుంది అని చెప్పి చన్నీళ్ళ స్నానం చేయమంటాం. చన్నీళ్ళ స్నానంలో ఇంత ఆరోగ్యం ఉంది. తలస్నానం చేస్తే మనము ఎప్పుడైనా సరే ఒక పూజ చేసుకుంటున్నాం, ఒక గుడికి వెళ్తున్నాం, లేకపోతే ఒక హోమం చేస్తున్నాం, లేకపోతే పండగ ప్రత్యేక దినాలు ఉంటాయి మనకి. ఆ రోజుల్లో ఆ ప్రత్యేక రోజుల్లో మనము తలకి స్నానం చేసి మనం వెళ్ళమని చెప్తారు. మన పెద్దవాళ్ళు తలస్నానం చేసే వెళ్ళు గుడిలోకి, తలస్నానం చేసే కూర్చోవాలి అని అంటాం కదా. ఎందుకంటారు తలస్నానం చేయని అంటే, మన కణాలు లోపల కణాలు యాక్టివేట్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే అవి యాక్టివేట్ అయినాయో నువ్వు దాని మీద పూర్తిగా ఫోకస్ చేయగలుగుతావు. అవి ఆ ఎనర్జీని లోపలికి తీసుకుంటాయి, ఆ మంత్ర ఎనర్జీని. అంటే మీరు మంత్రం చదివినా లేదా మంత్రం విన్నా కూడా అవి లోపల సెల్స్ అవి అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట. ఆ వేవ్స్ని, ఆ శబ్దాన్ని అబ్జార్బ్ చేస్తాయి. సో మనం ప్రొద్దున్నే లేసి తెల్లవారుజామునే చక్కగా చన్నీళ్ళతో స్నానం చేసి మనం అలా ఒక్క దీపం, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లో అయినా అలా ఒక దీపం పెట్టుకుని అలా కళ్ళు మూసుకుని అలా కూర్చున్నారు అని అంటే చాలు, మీరు ధ్యానంలోకి చాలా తొందరగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ధారణ వచ్చేస్తుంది. ధారణకి మీకు అది ధారణ రావాలంటే చాలా కష్టపడాలి మనం. అంటే దేని మీదైనా ఫోకస్ చేయాలంటే అలా కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే చేయలేం. మన మైండ్ వినదు, ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి నిన్ను కూర్చోనియదు. కానీ ఇలా చేసి కనుక మీరు కూర్చొని అలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు అని అంటే ఒక ఆనందమైన స్థితికి మీరు వెళ్ళిపోతారు. తన్మయత్మంగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు. అది 5 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాలు వెళ్ళగలుగుతారు. ఈ స్థితికి రావాలి అంటే ముందు చన్నీళ్ళ స్నానం మంచిదా కాదా అంటే చన్నీళ్ళ స్నానం చాలా మంచిది. చన్నీళ్ళ స్నానం ప్రతిరోజు కనుక చేస్తే మన సెల్ హెల్త్ అంటే మన కణ ఆరోగ్యము పెరుగుతుంది. దానికోసమే మన పెద్దలు ప్రతి దానికి కూడా ఒక సాంప్రదాయాన్ని, అలాగే ఒక అలవాటుని, ఒక పద్ధతిని మనకి చిన్నప్పటి నుంచి మనకి నేర్పించి ఈ సీజన్లో ఇలా ఉండాలి, ఈ ప్రసాదాలు చేయాలి, ఈ పూజలు చేయాలి, ఇలా ధ్యానం చేయాలి అని చెప్పడానికి కారణం అదే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇది పపాయ అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అయితే జనరల్గా ఇది ఫ్రూట్ అనే కాదు, రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్స్, మినరల్సే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తారు. మరి యోగా దీని గురించి ఏం చెప్తుంది, యోగిక్ డైట్లో దీనికి ఎందుకు ప్రత్యేకమైన స్థానం ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. అంటే మీ యోగా సెంటర్లో రాగానే ఎంత బాగా ఫ్రెష్గా కనిపించాయో పపాయ. అంటే యోగిక్ డైట్లో దీనికి అంత స్పెషల్ ప్లేస్ ఉందా? యా, అంటే పపాయ అన్నిటికన్నా దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే బొప్పాయి ఆకు, అలాగే ఆకు కూడా ఉపయోగపడుతుంది మనకి. ఈ ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కలు కూడా ఎండబెట్టి పౌడర్ చేసి కొన్ని ఔషధ గుణాలు అంటే ఆయుర్వేద మెడిసిన్స్లో ఇది కలుపుతారు. ఈ పైన తొక్క ఓకే పచ్చిది అంటే పండింది కాదు, ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ఈ తొక్క తీసి బాగా ఎండబెట్టి దాన్ని పౌడర్ కింద చేసి ఆ పౌడర్స్ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న మెడిసిన్స్లో మిక్స్ చేస్తారు. అంటే డైరెక్ట్గా ఇవ్వడం కాకుండా ఆయుర్వేదాలో ఉంది అది. అలాగే దీని గింజలు కూడా ఉపయోగపడతాయి. లోపలి గింజలు కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకుని అది తలకి చుండ్రు, డాండ్రఫ్ అలాంటివి ఉన్నప్పుడు చుండ్రికి ఆ పౌడర్, బొప్పాయి గింజలు ఎండబెట్టి పౌడర్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు కానీ కొంచెం మజ్జిగ లాంటిది కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేసేసి ఒక ½ అన్ అవర్ తర్వాత వాష్ చేసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి చుండ్రు ఉన్న వాళ్ళకి కూడా చాలా తొందరగా తగ్గుతుంది. అంటే వారానికి ఒక్కసారి పెట్టుకున్నట్టయితే నెలలో 4 సార్లు పెట్టుకున్నారు అంటే చాలా బాగా తగ్గుతుంది. అలాగే ఇది ఫ్రూట్ పపాయ ఏంటి అని అంటే మనకి డైజెషన్కి చాలా చాలా మంచిది. చాలా మందికి బొప్పాయి అంటే ఇష్టం ఉండదు. అవును, చాలా మంది తినరు, చాలా మంది ఎక్కువ ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది వేరేలాగా ఉంటుంది స్మెల్ అని అంటారు. కానీ కరెక్ట్గా పండింది అంటే మరీ పండిపోయింది కాకుండా, పచ్చిది కాకుండా కరెక్ట్గా పండిన పండు కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు కనుక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఇది అనుకోండి ఆర్గానిక్ అంటే దీనికి ఏం మందులు అలాంటివి వేసింది కాదు. మనకి తెలిసిన వాళ్ళు ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ తెలుస్తుంది, అది మీకు పని ఇలా తెలిసిపోతుంది. ఆ స్మెల్ కూడా తెలుస్తుంది మీకు, తింటుంటే టేస్ట్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది.
ఇంకా దీన్ని పండు అయిన తర్వాత తింటే ఒక రిజల్ట్ ఉంటుంది, దీన్ని పచ్చిగా తింటే ఒక రిజల్ట్ ఉంటుంది. బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం దోరగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఊరికే ఇట్లా కలర్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది మెత్తగా అవ్వలేదు, ఒకవైపు పచ్చి ఉంది, కొంచెం దోరగా ఉంది. అవును. ఇది చెక్కేసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి మనం దీన్ని ఒక ఆవకాయ లాగా పెడతాం. చాలా బాగుంటుంది బొప్పాయి పచ్చడి. ఆవకాయ మాట, ఆవకాయ అంటే అన్ని పచ్చి ముక్కల్లోనే, దీన్ని ఏమి వేయించాల్సిన అవసరం ఏమి లేదు. ఈ చిన్న చిన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని దానికి ఉప్పు, కారము తగినంత, కొంచెము ఆవాలు, కొంచెము ఆ మెంతులు వేయించి పౌడర్ చేసేసి కలుపుకొని చింతపండు గుజ్జు, లేదు చింతపండు పడదు అనుకున్న వాళ్ళకి నిమ్మకాయ పిండుకోవచ్చు. బట్ చింతపండు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పులిహోర ఉడకబెడతాం కదా, అలా ఉడకబెట్టిన గుజ్జు కలిపేసేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా కూడా చేస్తారా? అలాగే కూర, పప్పాయి కూర ఇప్పుడు బాలింతలకి ఏం చేస్తారంటే పాలు పడడానికి ఈ పప్పాయి, పచ్చి పప్పాయిని ముక్కలు కోసి కూర వండుకుని తింటారు. కూర వండి పెడితే వాళ్ళకి పాలు రాని వాళ్ళకి పాలు వస్తాయి, పాలు బాగా వస్తాయి అని చెప్పేసి దీన్ని కూర చేసి పెడతారు. పండు కాదు, పచ్చిదే కూర వండుతారు. ఇప్పుడు ఇదే బొప్పాయిని మనం పండు అవ్వలేదు కదా, ఇది దూరగా ఉంది, ఈ కాయ కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. మనం మామూలుగా వెజిటబుల్ కర్రీస్ ఎలా వండుకుంటాం అంటే ఆలుగడ్డ కూర, మామూలుగా దుంపలు అలా వండుకుంటాం కదా, అలా మీరు వండుకోవచ్చు దీన్ని. ఇంకొకటి ఏంటంటే ఇది డైజెషన్ చాలా బాగుంటుంది. పర్టికులర్గా నాన్ వెజ్ వండేటప్పుడు చాలాసార్లు మీట్ అంటే మటన్ అట్లాంటివి ఉడకవు, చాలా టైం పడుతుంది. అప్పుడు ఒక ముక్క దీన్ని వండేటప్పుడు కనుక వేస్తే ఆ మీట్ చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అంటే చాలా టైం పడుతుంది, ఉడకదు అని అన్నప్పుడు, ఇప్పుడు అంటే మనకి కుక్కర్లు వచ్చినాయి కాబట్టి అందరూ ఈజీగా దాన్ని వండేస్తున్నారు. ఇంతకు ముందు అయితే ఆ పొయ్యి మీద వండుకునేవాళ్ళు కదా, కుక్కర్లు రాకముందు ఆ పొయ్యి మీద వండేటప్పుడు అది తొందరగా వండడానికి ఒక అంత ముక్క వేసేవాళ్ళు. దాంట్లో వేస్తే తొందరగా మంచి ఆ టెండర్గా ఉడుకుతుంది అని చెప్పేసి అలా కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో బాలింతలకి పెడితే ఇది పాలు బాగా వస్తాయి. తర్వాత ఇది కొంచెం పండుగా ఉన్నప్పుడు కొంచెం పండిన తర్వాత కనుక తింటే డైజెషన్కి చాలా మంచిది. తర్వాత మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకి చక్కగా ఫ్రీ మోషన్ అయిపోతుంది. మ్యామ్, మీ వీడియోస్లో ఎంతమంది కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది, ఆముదం తీసుకుంటున్నాము తగ్గిపోయింది అట్లా చెప్తూ ఉంటారు. అంటే ఇది కూడా న్యాచురల్ వేస్లో ఇది పపాయ చాలా మంచిది. చాలా తక్కువ మంది మాకు పపాయ తింటే పడదు అని చెప్తారు. చాలా తక్కువ మంది, అంటే ఇంకా పడదు అన్న వాళ్ళు తినొద్దు, కానీ ఎక్కువ మందికి ఇది చాలా మంచిది. అన్ని సీజన్లోనూ మనకు దొరుకుతుంది. చాలా అంటే చాలా తక్కువగా మనకు అందరూ తినే ఫ్రూట్లో ఇది చాలా మంచిది. ఎందుకు యోగిక్ డైట్లో మీరు ఇస్తారు ఇక్కడ? ఇది కంపల్సరీగా పప్పాయ ఇస్తాం, ఎందుకంటే ఫిల్లింగ్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఉండదు కదా, మార్నింగ్ ఒక మీల్ ఉంటుంది, ఈవినింగ్ ఫ్రూట్ మీల్ ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిది. బాగా పండిన తర్వాత తినకూడదు డయాబెటిక్ వాళ్ళు, కొంచెం దోరగా ఉన్నప్పుడే కట్ చేసుకొని తినాలి. ఫిల్లింగ్ కూడా మనకి ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తాము, డైట్ చేస్తున్నాము, వెయిట్ రిడక్షనో లేకపోతే వేరే డైట్లో ఉన్నప్పుడు ఇది ఒక తినేసామనుకోండి, ఒక హాఫ్ తినేసామనుకోండి పప్పాయ, చాలా ఫిల్లింగ్ ఉంటుంది అన్నమాట. మనకి ఇంకా ఆకలి కూడా అవ్వదు తొందరగా. వేరే ఫ్రూట్స్ అంటే యాపిల్స్ కానీ లేకపోతే వేరే ఫ్రూట్స్ తింటే మనకి కొంతసేపు అయిన తర్వాత మనకి ఆకలి అయిపోతుంది. ఇది తొందరగా ఏమి ఆకలి అవ్వదు, ఫిల్లింగ్గా ఉంటుంది. తర్వాత ఈ కాయ కూడా తినేమంటాం మేము డైట్లో ఉన్నప్పుడు. సో మీకు తినాలని అనిపించి మీకు అంత ఉంటే తినేసేయండి అని చెప్తాం, దానికి ఏం లిమిట్ ఏం పెట్టాం. సో పపాయ ఈజ్ ద డైజెషన్కి చాలా మంచిది, కాన్స్టిపేషన్ ఉండదు. తర్వాత పచ్చి పపాయ తినొచ్చు, దీనికి కూరలాగా వండుకుని తినొచ్చు, మనం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు, గింజలను ఉపయోగించుకోవచ్చు, ఫ్రూట్గా కూడా తినొచ్చు. వెయిట్ లాస్ కూడా. ఇంకోటి ఏంటంటే క్యాలరీస్ మనం లెక్క పెట్టుకుంటే 0 క్యాలరీస్ అంటాం కదా, 0 క్యాలరీస్ ఫుడ్ అని ఉంటుంది. 0 క్యాలరీస్ ఫుడ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు యాపిల్ ఉంది, కీరా ఉంది, ఇప్పుడు ఇది ఉంది, దీంట్లో క్యాలరీస్, దీంట్లో ఇంత ఒక హాఫ్ పీస్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక 250 grams తీసుకున్నాం, లేకపోతే ఒక 2 యాపిల్స్ తీసుకున్నాం, ఇది 0 క్యాలరీ ఫుడ్ ఎలా అయింది? దీన్ని లెక్క పెడితే క్యాలరీస్ ఉంటాయి దీనికి. ఒక 250 grams కి ఒక 100 క్యాలరీస్ ఉన్నాయని అనుకుందాం.
ఉండి ఏమవుతుందంటే ఇది డైజెషన్ అవ్వడానికి ఈ పపాయ మనం తిన్న తర్వాత డైజెషన్ అవ్వడానికి ఉన్న క్యాలరీస్ని ఖర్చు పెట్టిస్తుంది. అర్థమవుతుందా? ఇది మనకి ఇది తింటే ఒక హాఫ్ తింటే 50 క్యాలరీస్ వచ్చినాయి అని అనుకుందాం. దాన్ని డైజెస్ట్ ఈ చేసుకోవడానికి డైజెషన్ చేసుకోవడానికి దీనికి ఒక 150 క్యాలరీస్ కావాలి. అంటే ఏంటి, మనం తినడానికి డబుల్ క్యాలరీస్ కావాలి ఇది డైజెషన్ అంటే మన లోపల అరగడానికి. అప్పుడు ఈ క్యాలరీస్ని ఎక్సెస్ క్యాలరీస్ని ఇది బర్న్ చేస్తుంది. అందుకని 0 క్యాలరీ ఫుడ్ అంటాం. కీర, ఆకుకూరలు, యాపిల్ ఇవి 0 క్యాలరీస్ అన్నమాట. సో అందుకని వెయిట్ దాంట్లో మీరు ఫిల్లింగ్గా ఉంటుంది, మీకు తింటున్నామని తృప్తిగా ఉంటుంది కాబట్టి తినండి అని చెప్తాం అన్నమాట. సో ఇది పపాయ ఇప్పుడైతే మనకి అంటే ఆర్గానిక్గా మంచిగా మనకి మార్కెట్లో దొరకట్లేదు, కానీ చాలా చోట్ల మనకి ఆర్గానిక్ కూడా దొరుకుతున్నాయి. అంటే దీని నుంచి పచ్చి పాలు కూడా తీస్తారు, అవి మెడిసినల్కి వెళ్తూ ఉంటాయి, మెడిసినల్ యూజ్కి. అలా తీయకుండా ఇలా న్యాచురల్గా మనకు దొరికిన పపాయ అయితే చాలా చాలా మంచిది అన్నమాట. అలవాటు చేయాలి, చాలా మంది తినరు కానీ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. చాలా మంది వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు. వేడి అంటే అప్పుడు చాలా మందికి ఆ తత్వం ఉంటుంది, అంటే పిత్త బాడీస్ అంటామట. అంటే వేడిది తత్వం ఉన్న వాళ్ళకి ఇది తింటే వేడి చేసేసి ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందండి, మాకు మోషన్ అవ్వలేదు అని చెప్తారు కదా. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏం లేదు, ఇది ఇలా తిన్నప్పుడు అలాంటి తత్వం ఉన్న వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగితే చాలు. అలా వేడి చేస్తుంది, నాకు పపాయ అంటే ఇష్టం అండి కానీ వేడి చేసేస్తుంది, మాకు చాలా ఇబ్బంది పడిపోతాం, పైల్స్ ఉన్న వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తారు. అంటే బాడీ తత్వం అన్నమాట. అప్పుడు దీని కాంబినేషన్గా కొంచెం పల్చటి మజ్జిగ కానీ ఒక గ్లాసు, లేదా కొంచెం నీళ్ళు ఎక్కువ, ఆ రోజు కొంచెం నీళ్ళు 2-3 గ్లాసులు ఎక్కువ తాగారనుకోండి, మీకు బ్యాలెన్స్ అయిపోతుంది, సరిపోతుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. రాగానే ఫ్రెష్గా చూసాను. ఎక్కడి నుంచి తెచ్చారు ఇవి? ఇవి ఇచ్చారండి తారా గారు అని చెప్పేసి వస్తారన్నమాట, వాళ్ళ తోటలో ఇవి. ఓకే, సో ఇక్కడ అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఆ కూరగాయలు అవి తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఓకే, అంటే ఆర్గానిక్ అంటే ఆర్గానికే కనిపిస్తూ ఉంది. అంటే న్యాచురల్ వేస్లో ఉన్న ఫ్రూట్ ఎలా ఉంటుంది, మామూలుగా కెమికల్ వేసి పండించిన ఫ్రూట్ ఎలా ఉంటుంది అనే తేడా కూడా తెలుసుకోవచ్చు. ఇది మెల్లగా అలా అలా కలర్ వచ్చి పండుతా ఉంటుంది అన్నమాట, ఒకేసారి ఇట్లా వచ్చేయకుండా చక్కగా వస్తూ ఉంటుంది. మనకి ఇవాళ ఇలా ఉంది కదా, రేపటికి కరెక్ట్ గా అయిపోతుంది మనకి. అంతేకాదు ప్లేట్లెట్స్ పడిపోతే కూడా ఈ ఆకు, బొప్పాయి ఆకు, ఈవెన్ ఆ ఫ్రూట్ కూడా పెడతాం ప్లేట్లెట్స్ కి. ఫ్రూట్ కూడా కొంచెం బొప్పాయి పండు రోజు కొంచెం తినమని చెప్తాం. ఆకు అయితే ఫ్రెష్గా జ్యూస్ చేసి ఒక 3-4 రోజులు ఎక్కువ రోజులు అవసరం లేదు, రోజు బొప్పాయి జ్యూస్ తాగాల్సిన అవసరం లేదు. 3 or 5 days పొద్దున ఒక ఆకు సరిపోతుంది. కొంచెం వడపోసుకుని అది జ్యూస్లా తీసేసి వాటి పిండేసేసి అంత తాగితే 3-5 daysలో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కానీ చాలా మంది చెప్తారు మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతుంది అని. అట్లా ఏం అవ్వదు, మీరు 5 days కనుక తాగారంటే. ఇది అలా మళ్ళీ రెగ్యులర్గా నెల తాకండి, అది మంచిది కాదు మనకి. మళ్ళీ లివర్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 3 నుంచి 5 days వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. యోగిక్ డైట్లో మీరు రకరకాల ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటారు, దానిలో ముఖ్యంగా ఈ పపాయ అనేది ఉంటుంది. సో ఆర్గానిక్ బేస్డ్ పపాయ అందరూ తీసుకోవాలని కోరుకున్నాము. దానివల్ల ఏంటి, వెయిట్ లాస్ అవుతారు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి, సో ఎనీమియా కంట్రోల్ అవుతుంది, మంచి బ్లడ్ అనేది వస్తుంది, బ్లడ్ ప్యూరిఫైయర్గా ఉపయోగపడుతుంది. అంతేకాదు దాని గింజలు కూడా ఉపయోగపడతాయి, డ్రై చేసి దాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించుకుంటే చుండ్రు ఇలాంటి ఇష్యూస్ తొలగిపోతాయి. చలికాలం కాబట్టి చుండ్రు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. సో దీని పీల్ ఆఫ్ చేసి దీన్ని కూడా వాడుకోవచ్చు. ఫ్రూట్ ప్యాక్ లాగా కూడా వేస్తారు కదా. యాక్చువల్లీ ఇది పపాయ ఫేషియల్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే నార్మల్ స్కిన్ ఉంటుంది, స్కిన్లో నార్మల్ స్కిన్ వాళ్ళకి పపాయ ఫేషియల్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డైరెక్ట్ బాగా పండింది ఉంటుంది కదా, మనం అసలు చాలామంది యూజర్ లేరు కానీ ఇక్కడ మేము చెప్తూ ఉంటాం, ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ బాగా పండిపోయిన తర్వాత మనకు తినాలనిపించదు. అందులో పపాయ మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి, అది మనకు తినాలనిపించదు. అది కొంచెం తీసుకుని మీరు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. స్కిన్కి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో, ఎక్కడ ఉందో ప్యాచెస్ లాగా ఉన్న దగ్గర డైరెక్ట్గా అప్లై చేస్తే న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అన్ని సీజనల్ ఫ్రూట్స్ మంచివే, ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్ మన ఏరియా దొరికేవి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అన్ని హెల్త్ బెనిఫిట్స్, ప్రతి ఫ్రూట్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో యూస్ చేసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.